ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. అసలు ఏమైంది? తీర్మానం మల్లన్న సస్పెండ్. కాంగ్రెస్ పార్టీకి ఊహించని భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందుతున్నాయండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే అందించడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన తీన్మార్ మల్లన్న బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే నెల 12లోగా నోటీసులు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే తీన్మార్ మల్లన్న నోటీసులకు స్పందించలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన క్రమశిక్షణ కమిటీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న రాష్ట్రానికి తొలిసారిగా వచ్చారు. నేతలతో సమావేశమయ్యారు. ఆమెకు పలువురు నేతలు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు మల్లన్నను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరి తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారన్నది రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్గా మారిందంటున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే ఈ రకంగా విమర్శలు రావడం, పార్టీకి సంబంధించి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని గ్రహించిన మొత్తానికైతే